హాయ్ హలో వెల్కమ్. బుల్లితెరపై సందడి మొత్తం ఇంద్రజది. సినిమాలో క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా ఇంద్రజపై ఓ కమెడియన్ వేసిన పంచులకు ఆమె ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎలా రియాక్ట్ కావాలో తెలియక షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టింది. ఇంతకీ అతను ఇంద్రజను ఏమని కామెంట్ చేశాడు? ఇంద్రజ అంతగా ఫీల్ అవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇంద్రజ ప్రత్యేక ఆకర్షణ. అయితే కమెడియన్స్ అప్పుడప్పుడు ఆమె మీద పంచులు వేస్తుంటారు. కాగా జబర్దస్త్ కమెడియన్ నూకరాజు ఇంద్రజ పరువు తీసేశాడు. నూకరాజు ఆమెపై వేసిన సెటైర్లు హిలేరియస్ గా పేలాయి. నూకరాజు ఎక్కువగా జడ్జి ఇంద్రజపై పంచులు వేస్తూ కామెడీ చేస్తూ ఉంటాడు. ఇక తాజా ఎపిసోడ్ లో కూడా అదే చేశాడు. ఎప్పుడు ఇంద్రజ తన తల్లి లాంటిది అని చెప్పే నూకరాజు ఈసారి ఏకంగా ఆమెను నాయనమ్మ అనేశాడు. ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సెలబ్రేట్ చేశారు. ఈ క్రమంలో నూకరాజు ఓ స్కిట్ చేశాడు. ఇందులో భాగంగా కొన్ని పాటలను స్పూఫ్ చేసి పాడాడు. రామ్ ప్రసాద్ వచ్చి డాన్స్ చేస్తే ఇంద్రజ గారు జడ్జిమెంట్ ఇస్తే, జడ్జిమెంట్ అంటే అందరికీ మంటే, ఓయమ్మ ఇంద్రజమ్మ నా పిల్లలకు నువ్వే నాయనమ్మ అంటూ ఆట పట్టించాడు. దీంతో సెట్ మొత్తం నవ్వేశారు. ఇక ఇంద్రజ అయితే అటు నవ్వలేక నూకరాజును ఏమీ అనలేక సైలెంట్ గా ఉండిపోయింది. ఆ తర్వాత నూకరాజు ఫైమాని ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. అనంతరం తెలంగాణ కోసం పోరాడి అమరులైన వారిని గుర్తు చేసుకుంటూ కొన్ని ఎమోషనల్ సాంగ్స్ పాడి అందరినీ ఏడిపించేశాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో వైరల్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.